असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear students, see the another problem, very important problem. ఇక్కడ if u is equal to f of r ఇచ్చాడు, x is equal to r cos theta, y is equal to r sin theta ఇచ్చాడు. ఫైండ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ఈ యూలో ఎక్స్ని చేయమన్నాడు, యూలో వైని చేయమన్నాడు. సో ఫస్ట్ యూ అనేది ఆర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ఎఫ్ ఆఫ్ ఆర్, యూ వాల్యూ ఎక్స్లో వైలో కన్వర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమొస్తుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఏం చేస్తాం, ఇవి యాడ్ చేయండి. యాడింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది, జస్ట్ ఓన్లీ ఆర్ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఆర్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్. డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రూట్ ఎక్స్ అంటే ఏమి, 1/2 రూట్ ఎక్స్ వై స్క్వేర్. మరి ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x. ఓకే, నెక్స్ట్ 2 క్యాన్సిల్. సో ఏమిది, డో యూ బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1/2. రూట్ అంటే 1/2 పైకి తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకే, దీన్ని 2 టైమ్స్ చేయమన్నాడు కాబట్టి డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అగైన్ మళ్ళీ చేస్తున్నాం, డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీన్ని చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఇది ఎలా ఉంది, యూవీడబ్ల్యూ ఫార్ములా. యూవీ ఫస్ట్ 2 అలాగే పెట్టుకుంటారు. ఇక్కడ ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1/2. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్, సో ఇదేమిది, ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది ఎక్స్ యాజిటీస్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేస్తారు, ఇదేమొస్తుంది, మైనస్ 1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1/2 మైనస్ 1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఇన్వర్స్. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ని డెరివేటివ్ చేయాలి. ఏమి ఇక్కడ, ఎక్స్ని ప్లస్ ఎఫ్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదేమి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1/2. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. అంటే యూ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ వి, యూవీ ఫార్ములా, యూవీడబ్ల్యూ ఫార్ములా. ఓకే, యూవీడబ్ల్యూ. ఈ 2 ఫంక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచుతారు. ఓకే, ఎలా ఉంది ఇది మనకు, ఎఫ్ డాష్. నెక్స్ట్ మనం ఏం చేసాము, ఎక్స్ని చేసాం. నెక్స్ట్ వచ్చి ఇంటర్నల్ ఫంక్షన్ చేసి, నెక్స్ట్ దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డబుల్ డాష్. ఓకే, ఇది ఎఫ్ డబుల్ డాష్, ఎఫ్ డాష్ చేసి ఎఫ్ డబుల్ డాష్. ఇది రూట్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే, ఎఫ్ డాష్ని చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డబుల్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మళ్ళీ రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x.
ఆల్రెడీగా ఈ ఎక్స్ అనేది ఉంది కదా ఇక్కడ, ఈ ఎక్స్ యాస్టీస్గా ఆ ఎక్స్ యాస్టీస్గా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఎఫ్ డాష్ని చేస్తే ఎఫ్ డబుల్ డాష్, ఇది యాస్టీస్గా ఆ ఫంక్షన్ అలాగే ఉంటుంది. ఈ ఎక్స్ యాస్టీస్గా అది అలాగే ఉంది. మళ్ళీ ఇక్కడ రూట్లో ఉంది కాబట్టి రూట్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. సో ఇక్కడ 2 క్యాన్సిల్. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎఫ్ డాష్ ఆర్ రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇది ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 ప్లస్ చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్. ఇది ఏముంది ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇది -1, ఇదంతా ఎఫ్ డాష్ ఆర్ ప్లస్ ఇది ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ హోల్ పవర్ -3/2 ఏమొస్తుంది, ఇది -3/2. ఓకే నెక్స్ట్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఆర్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ మైనస్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. ఓకే సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏమి 2 కూడా క్యాన్సిల్. ఓకే ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ క్యూబ్, ఆర్ పవర్ -3 అంటే ఏం రాసుకోవచ్చు ఆర్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ బై ఇక్కడ 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ యూనివర్స్ అంటే 1/r రాసుకోవచ్చు. 1/r ఇంటూ 1/r స్క్వేర్. దిస్ ఈజ్ ద డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆర్ దానిలో కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ దీనిలో ఏం చేస్తారు, ఓన్లీ ఏం రాసుకోవచ్చు మనం, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ వై స్క్వేర్ రాస్తారు. ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ క్యూబ్ ప్లస్ వై స్క్వేర్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ బై ఆర్ స్క్వేర్. ఓకే సో ఎక్స్లో జస్ట్ ఎక్స్ ప్లేస్లో వై రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే యాడ్ చేయండి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ డాష్ బై ఆర్, ఇక్కడ ఎఫ్ డాష్ బై ఆర్ ఏమొస్తుంది 2f డాష్ బై ఆర్, ఎక్స్లో ఒకటి వైలో ఒకటి. ఓకే నెక్స్ట్ వీటిలో ఏం కామన్ తీయచ్చు మనం, ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ క్యూబ్ కామన్ తీయచ్చు. ఓకే ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ క్యూబ్ కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీనిలో ఎక్స్ స్క్వేర్ ఇది వై స్క్వేర్. ఇవి ఎలా ఉన్నాయి మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ బై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది ఎక్స్ స్క్వేర్ దానిలో వై స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చా, ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు ఈ పార్ట్ ప్లేస్లో. అప్పుడు ఆర్ క్యూబ్ ఇది ఒక ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఇంకేం మిగులుతుంది మనకు 2f డాష్ ఆర్ బై ఆర్. ఓకే ఇంకేం మిగులుతుంది, ఒక ఆర్ వస్తుంది మైనస్ ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ప్లస్ ఇదేం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఎఫ్ డబుల్ డాష్ ఆర్. ఓకే దీనిలో ఏం రాసుకోవచ్చు
చూడండి ఇక్కడ 2f'(r)/rలో ఎల్సిఎం ఏమొస్తుంది మనకు ఆర్ అవుతుంది. 2f'(r)లో 1f'(r) తీసేస్తే f'(r)/r ప్లస్ f'(r). దిస్ ఈజ్ ద ρ² ప్లస్ ρ²/y². వెరీ లాంగ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మెథడ్. సో ఇవి మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ హోమోజీనియస్. హలో మై డియర్ స్టూడెంట్, టుడే ఐ డిస్కస్ అబౌట్ హోమోజీనియస్ డిగ్రీ అండ్ యూలర్స్ హోమోజీనియస్ డిగ్రీ. ఓకే, సో మనం యూలర్స్ థీరంలో ఫస్ట్ హోమోజీనియస్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హోమోజీనియస్ డిగ్రీ అంటే మనకు గివన్ f(x,y) ఇస్తాడు. f(x,y) ఇస్తే మనం ఏం చేయాలంటే పుట్ x ప్లేస్లో kx, y ప్లేస్లో ky సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ ఇన్ f(x,y). ఓకే, వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హోమోజీనియస్ డిగ్రీ వస్తుంది. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? f(kx), ఫర్ ఎగ్జాంపుల్ x⁴n ఉండొచ్చు ఇక్కడ. సో k⁴n x⁴n, ఓకే, y⁴n k⁴n ఇలా. ఓకే, సో ఇక్కడ మనం k⁴n కామన్ తీస్తే f(x⁴n y⁴n ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ డిగ్రీ అంటారు. డిగ్రీ, హోమోజీనియస్ డిగ్రీ ఏమిది? n అనమాట. ఓకే, హోమోజీనియస్ డిగ్రీ n ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే యూలర్స్ హోమోజీనియస్ అంటే మనకు x ఇంటూ ∂u/∂x ప్లస్ y ఇంటూ ∂u/∂y. u అంటే ఇప్పుడు f(x,y) u అనుకున్నట్లయితే x ఇంటూ ∂u/∂x ప్లస్ y ఇంటూ ∂u/∂y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ u వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? n ఇంటూ u. n అంటే ఏమి? హోమోజీనియస్ డిగ్రీ. ఇంటూ u అంటే గివన్ ప్రాబ్లం. ఓకే, ఇది ఫస్ట్ ఆర్డర్. ఏది? ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ అంటే x² ∂2u/∂x² ప్లస్ y² ∂2u/∂y² ప్లస్ 2xy ∂u/∂2u/∂x ∂y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ u వస్తుంది. ఇది యూలర్స్ హోమోజీనియస్ అంటారు. యూలర్స్ హోమోజీనియస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ f(x,y) ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ x²y ప్లస్ xy² ప్లస్ y³. సో హోమోజీనియస్ డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? పుట్ x ప్లేస్లో kx తీసుకోవాలి. అంటే f(kx, ky) ఈజ్ ఈక్వల్ టు ఇది k³ x³ x ప్లేస్లో kx పెడుతున్నాం ప్లస్ ఇది ఏమొస్తుంది? k² x² ky ప్లస్ ఇది ఏమొస్తుంది? kx, ఇది k² y², ఇది k³ y³. ఓకే, వీటిలో చూడండి ఇక్కడ k² ఇంటూ k³ అవుతుందా? ఇక్కడ k² ఇంటూ k అవుతుంది, k³ అవుతుంది. సో దీనిలో k³ కామన్ తీసేస్తే ఏమొస్తుంది? x³ ప్లస్ x² ప్లస్ xy² ప్లస్ y³. ఓకే, సో హోమోజీనియస్ డిగ్రీ ఏమొచ్చింది? హోమోజీనియస్ డిగ్రీ n ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇది 3. n ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. అలాగే యూలర్స్ హోమోజీనియస్ కనుక్కోవాలి. యూలర్స్ హోమోజీనియస్ కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ x ఇంటూ ∂u/∂x
ఇప్పుడు ఈ గివన్ ప్రాబ్లం అంతా కలిపి యూ అనుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏమి ఇక్కడ 3 ఇంటూ యూ రాసుకోవచ్చు అంటే యూ. ఓకే, యూ అంటే ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై కూడా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై. ఇలాగా కనుక్కునే విధానాన్ని ఏమంటారంటే యూలర్స్ థీరం అండ్ హోమోజీనియస్ డిగ్రీ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the another problem. For example, if u is equal to x cube plus y cube divided by x power 3 by 2 minus y power 3 by 2, find homogeneous degree and Euler's theorem. Euler's theorem. ET means Euler's theorem. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమోజీనియస్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేసుకోవాలి? ఎక్స్ ప్లేస్లో కేఎక్స్ పుట్, ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై. అక్కడ ఏమొస్తుంది? యూ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ హోల్ క్యూబ్ అంటే కే క్యూబ్ కామన్ తీస్తాం, అట్లాగే ఎక్స్ క్యూబ్, అట్లాగే ఇక్కడ కూడా కే క్యూబ్ వస్తుంది కాబట్టి కే వై హోల్ క్యూబ్ అంటే కే క్యూబ్ వస్తుంది, అది కూడా కామన్ తీసేస్తే వై క్యూబ్. ఇక్కడ కే అనే టర్మ్ అనేది ఉండదన్నమాట, టోటల్గా కామన్ అవుట్ అవుతుంది. ఓకే, వై ఇక్కడ ఏమొస్తుంది? కే పవర్ 3/2, ఇదేమొస్తుంది? ఎక్స్ పవర్ 3/2 ప్లస్ ఇక్కడ కూడా వై పవర్ 3/2, వై పవర్ 3/2. సో ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు లేదా మైనస్ అయినా ఉండొచ్చు, ఒకవేళ ప్లస్ కూడా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ నేను ప్లస్ పెట్టుకున్నాను, సో ప్లస్ ఉన్న ఒకటే మైనస్ ఉన్నట్టు, నో ప్రాబ్లం. ఒకవేళ ప్లస్ ఉన్న ఓకే, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది? కే పవర్ 3 మనకు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ పవర్ మైనస్ ఎన్. అలాగే మైనస్ 3/2 ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ పవర్ 3/2 మైనస్ ప్లస్ వై పవర్ 3/2. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 is 6. 6లో 3 తీసేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 6లో 3, 6లో కీ తీస్తే ఏమొస్తుంది? 3/2 ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ పవర్ 3/2 ప్లస్ వై పవర్ 3/2. సో హోమోజీనియస్ డిగ్రీ n is equal to 3/2. Okay, homogeneous degree ఏమైంది? దిస్ ఈజ్ ద హోమోజీనియస్ డిగ్రీ. సో యూలర్స్ థీరం. యూలర్స్ థీరం అంటే ఏమి? ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై. ఎన్ అంటే ఏమి? ఇక్కడ 3/2 ఇంటూ యూ. యూ అంటే ప్రాబ్లం రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ అలాగే సెకండ్ ఆర్డర్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ రూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డో స్క్వేర్ రూ బై డో వై స్క్వేర్ ప్లస్ 2xy డో స్క్వేర్ రూ బై డో ఎక్స్ డో వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ అంటే 3/2 ఇంటూ ఎన్ మైనస్ 1 అంటే 3/2 మైనస్ 1 ఇంటూ యూ. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది 2 1s are 2, 3 minus 1 అంటే ఏమొస్తుంది? 1/2 ఇంటూ యూ. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ? 3/2 2s are 4 యూ. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ ఆర్డర్ అంటే ఇలాగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు x పవర్ 6 ప్లస్ వై పవర్ 6. ఓకే, ఎక్స్ పవర్ 6 వై పవర్ 6 అయిందనుకోండి. ఇంకా హోమోజీనియస్ డిగ్రీ మీరు సింపుల్గా ఎక్స్ ప్లస్లో కేఎక్స్ పెడితే కే పవర్ 6 వస్తుంది, కే పవర్ 6 వస్తుంది. హోమోజీ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే ఏమి? 6
యూ అంటే ప్రాబ్లం. అదే సెకండ్ ఆర్డర్ అయితే ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ 2xy డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ అంటే 6 ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ యూ. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 30 ఇంటూ యూ. ఓకే, ఈ విధంగా మనం హోమోజీనియస్ డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్